ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం గ్రంథ వివరణ. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. కొత్త యెషయా 65:17, యెషయా 66:22, 2 పేతురు 3:13 గతించిపోయాయి. ప్రకటన 20:11, మత్తయి 24:29, 2 పేతురు 3:10 సముద్రం ఇంక లేదు. ప్రస్తుత స్థితులకు అంతా భిన్నంగా ఉంటుందన్నమాట. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచుట చూచితిని. కొత్త జెరూసలం గలతీ 4:26, హెబ్రీ 11:10, హెబ్రీ 12:22, హెబ్రీ 13:14, ఫిలిప్పీ 3:20, యోహాన్ 14:2 పోల్చి చూడండి. పెండ్లి కూతురులాగా 9వ వచనం 10వ వచనం. పరలోకం నుంచి పాప విముక్తులైన మనుషుల చివరి నివాసం కొత్త భూమి మీద ఉంటుంది, కానీ పరలోకంలో కాదు. లేదా పరలోకం కొత్త భూలోకం ఒకటి అవుతుందనవచ్చు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. పరలోకం నుంచి, సింహాసనం నుంచి. ప్రకటన 4:2, ప్రకటన 16:17, ప్రకటన 19:5. విశ్వంలో అధికారానికి కేంద్రమైన స్థలం నుంచి అన్నమాట. దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది అంటే కొత్త భూమి మీద, దాని మీద దేవుడు మనుష్యుల మధ్య నివాసం ఉంటాడు కనుక అది పరలోకం అవుతుంది. బైబిల్లోకెల్లా ఉన్నత సందేశం ఈ వచనంలో ఉంది. మొదటి నుంచి మనుషుల కోసం దేవుని ఆలోచనకు, ఏర్పాటుకు ఇది నెరవేర్పు. నోట్ రిఫరెన్సుల కోసం నిర్గమకాండం 28:25-8 చూడండి. ఆయనకు ప్రజలై వారికి దేవుడై. లేవీయులు 26:11-12, యెహెజ్కేలు 37:27, 2 కొరింథీ 6:16, 1 పేతురు 2:9. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని కళ్ళలో నుంచి. ప్రకటన 7:17. చావు ఉండదు. ప్రకటన 20:14. శరీర సంబంధమైన చావు ఉండదు అంటే శరీరం నుంచి ఆత్మ వేరు కావడం అనేది ఉండదు. దేవుని నుంచి వేరు చేసే ఆత్మ సంబంధమైన చావు ఉండదు. గతించిపోయాయి. దుఃఖానికి, ఏడ్పుకు, నొప్పికి, చావుకు మూల కారణం పాపం. రోమా 5:12. కొత్త లోకంలో పాపం ఎన్నడూ ఉండదు కనుక అవి కూడా ఉండవు. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమును అయి ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన వారితో చెప్పుచున్నాడు. కొత్త చేస్తున్నాడు. ఈ పని ఆయన ఇప్పటికే ఆరంభించాడు. 2 కొరింథీ 5:17, ఎఫెసీ 2:10 చూడండి. ఈ ప్రస్తుత భూమ్యాకాశాలను దేవుడు ఏ ఉద్దేశంతో సృజించాడో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరిన తరువాత వాటిని నాశనం చేసి కొత్త వాటిని సృజిస్తాడు. సత్యమైనవి, నమ్మదగినవి. ప్రకటన 19:9, ప్రకటన 22:6. ఈ విషయాలు ఊహాగానం కాదు, దర్శనంలో మాత్రమే కనిపించేవి కాదు గాని శాశ్వతమైన వాస్తవికతలు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమును అయి ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ఆయన దేవుడు. సమాప్తమైనది. ఏదో ఒకటి సమాప్తమైందని దేవుడు చెబితే ఆ క్షణంలో సమాప్తం కాకపోయినా భవిష్యత్తులో కూడా సమాప్తం అవుతుందని అర్థం. యెషయా 46:10, రోమా 4:17 చూడండి. అల్ఫాను ఒమేగను. ప్రకటన 1:8, ప్రకటన 22:13 నోట్స్. జీవజల. ఇక్కడ ఈ జలాలను ఇచ్చేది దేవుడు. యోహాన్ 4:10, యోహాన్ 4:14లో వాటిని ఇచ్చేది యేసు ప్రభువు ఉచితంగా. ప్రకటన 22:17, యెషయా 55:1, రోమా 6:23. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. జయించే వ్యక్తి. ప్రకటన 2:7 నోట్. వారసుడు. రోమా 8:15-16,
రోమా 8:19, రోమా 8:23, రోమా 29:8, 8:29, ఎఫెసీ 1:14, కొలస్సీ 1:12, 1 పేతురు 1:4. ఈ వాగ్దానాన్ని బట్టి దీన్ని చదివిన ప్రతి ఒక్కరూ ఈ లోకంలోని వారసత్వాల మీద ఆశలను నిలపక జయించే వారితో తాము ఉండాలని నిశ్చయించుకోవాలి. అయితే ఈ వచనం చూచి దేవుని సంతానం కావడం అనేది జయించే వారికి ప్రతిఫలంగా లభిస్తుందని మనం అనుకోరాదు. దేవుని సంతానం కావడం దేవుడు తన కృప కారణంగా ఉచితంగా ఇచ్చేదే. యోహాను 1:12-13, గలతీ 4:4-7, ఎఫెసీ 2:8-10, 1 పేతురు 1:3-5. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. 2 రకాల వ్యక్తులు మాత్రమే ఉంటారు: పాప విముక్తి రక్షణ పొందనివారు, దేవుడు నివాసం చేయబోతున్న ప్రజలు, దేవుని ప్రజలుగా ఉండడానికి సమ్మతించని వారు, పిరికివారు. ఈ సందర్భంలో వీరు ఇతరుల భయం చేత క్రీస్తును నమ్మి ఒప్పుకోవడానికి వెనక్కు తీసినవారు, విశ్వాసం లేనివారు, అంటే వెలుగుకు బదులుగా చీకటిని, క్రీస్తుకు బదులుగా తమను, పరలోకానికి బదులుగా ఇహలోకాన్ని కోరుకొని క్రీస్తును నమ్మడానికి ఇష్టం లేకపోవడం వల్ల ఆయనను నమ్మనివారు. యోహాను సువార్త 3:19-20, యోహాను 3:36, యోహాను 5:40, 2 తెస్సలోనికీయుల 2:10-11. అపనమ్మకం ఏదో అల్పమైన విషయం కాదు, ఏదో దురదృష్టం కాదు, చులకనగా క్షమించదగిన పొరపాటు కాదు. అగ్ని సరస్సుకు మనుషులను గురిచేసే పాపాలన్నింటిలోకి అపనమ్మకం ముఖ్యమైనది. ఇక్కడ మనుషుల్ని నీచులుగా చేసే పాపాలతో హత్యతో సమానమైనది. వ్యభిచారులు 1 కొరింథీ 6:9-10, ఎఫెసీ 5:5-6, కొలస్సీ 3:5-6. మాంత్రికులు ప్రకటన 9:21, ప్రకటన 18:23, ప్రకటన 22:15, అపోస్తల కార్యాలు 8:11, ద్వితీయోపదేశకాండం 18:9-14. మంత్ర విద్య వల్ల మనుషులు మోసపోతారు, దేవుని సత్యం నుంచి తొలగిపోతారు. అందుచేత అది బహు చెడ్డది. విగ్రహ పూజ చేసేవారు విగ్రహ పూజ అసహ్యమని, శిక్షకు తగినదని బైబిల్ అంతట్లో కనిపిస్తున్నది. దేవుడు తానిచ్చిన 10 ఆజ్ఞలలో నిషేధించిన పాపాలలో ఇది ఒకటి. నిర్గమకాండం 20:4-6. విగ్రహ పూజ చేసేవారు పశ్చాత్తాపపడి తమ బొమ్మలను, దేవుళ్లను, దేవతలను విడిచిపెట్టకపోతే వారు దేవుని ప్రజల లెక్కలో చేరబోరు. ఇది ఖాయం. అబద్ధీకులంతా వచనం 27, ప్రకటన 22:15 కూడా చూడండి. ఇది ఈ జాబితాలో చివరగా కనిపిస్తున్నది కాబట్టి పాపాలన్నిటిలో స్వల్పమని ఎవరు అనుకోకూడదు. అబద్ధీకులు హంతకులతో, విగ్రహ పూజ చేసేవారితో, కుక్కలతో ప్రకటన ఒకే తరగతిలో చేర్చబడ్డారు. అబద్ధాలు చెప్పడం ఏదో తేలికైన విషయం.